చాలా బాధకరమైన దినం అనుకుంటా. ఎందుకంటే రైతు అంటే తండ్రితో సమానం. అన్నం పెట్టే రైతు. రైతు లేనిదే దేశం లేదు, ప్రపంచం లేదు. మనం ఈరోజు రైతులు బాగుండాలని అందరం కూడా కోరుకుంటాం. మామూలుగా ఎప్పుడో ఫ్యాషనిస్ట్గా అల్లాడుతుండేవాళ్ళు అరటి తోటలు, అదేవిధంగా గడ్డివాములు, ట్రాక్టర్లు కాల్చే సాంప్రదాయం ఎప్పుడూ వెళ్ళిపోయింది. మరలా వరందూరులో ఈరోజు రాత్రి 11 గంటలకి ఈరోజు ఇతను ఇల్లు మాకు చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీకి. ఇతను భయపిస్తుంటే భయపడటం లేదు. కడుపు కింద కొడితే కదవాళ్ళు కూడా భయపడతారు ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రాక్టర్ను కాల్చడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయం? ఎందుకంటే ఈ సాంప్రదాయం ఈ కాళాసరికి కొత్త. మామూలుగా ఇంతకుముందు బాంబులతో కొందరిని బెదిరించడం, కొందరిని కత్తులతో బెదిరించడం ముందు ఎలక్షన్కి అంతా కూడా మనం చూసాం. మోహన్ బాబు అప్పుడంతా ప్రచారానికి వచ్చినప్పుడు. మరలా ఇప్పుడు ట్రాక్టర్ కాల్చే కల్చర్ వచ్చిందంటే రైతులు ఆడ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎప్పుడు ఎవరైనా ఓటు రూపంలో ఎవరు శక్తి ఉంటే వాడు చూసుకోవాలి. కానీ రైతుల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అది పుట్టగతులు ఉండవు. ఈ దేశంలో రైతుల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు. క్యాస్ట్ కైకాల అంటే బీసీల మీద ఇదేం పెత్తనం? ఎందుకు మీ కుటుంబం ఇంత అరాచకాలకు వస్తున్నది? అంటే మీకు చేయకపోతే కాల్చేస్తారా? మొన్న అమ్మపాలెం అని తీసుకొని వచ్చి ఆ ప్రచార రథం సౌండ్ పెట్టినారని అడిగితే అతను రాత్రి 12 గంటలప్పుడు కొట్టెత్తుకొని వచ్చి గన్ను నోట్లో పెడితే ఆ కేసు అయింది నీ మీద. సుధీర్ గారు, నీ మీద కేసు అయింది. మరలా ఈరోజు ఒక ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ లాగా ఈరోజు నీవు ట్రాక్టర్లు కాల్చడం సాంప్రదాయం అని అడుగుతున్నా నిన్ను. ఇది మంచి పద్ధతేనా? ఇది మంచి పద్ధతేనా? మీరు చేయించడం ఇది మంచి పద్ధతేనా అడుగుతా ఉన్నా. ఇంకెవరు చేపిస్తారండి? ఊరందూరులో ఉండేది ఎవరు? ఊరందూరులో ఉండేది ఎవరు? ఆ కుటుంబం. ఇంతకుముందు ఎవరికి ఆ కల్చర్ ఉంది? గన్తో నోట్లో పెట్టే కల్చర్ ఎవరికి ఉంది? మొన్నే కదా ఒక నెల అయింది కేసు అయ్యి. అంతకుముందు మోహన్ బాబు వచ్చినప్పుడు కత్తులు, రాడ్లు, బాంబులు వేసింది ఎవరు? మెట్ట మీద. ఎవరికి కల్చర్ ఉంది? ఆ అబ్బాయికే ఉంది. సుధీర్, నువ్వు మారాలి. నీకు దయచేసి చెప్తున్నా, రైతుల జోలికి రావద్దు. మీ నాన్నగారికి మంచి పేరు ఉంది, ఇట్లా ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మీ నాన్నగారు. కానీ నువ్వు ఈరోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ శాఖ చేస్తుందని ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈరోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషనర్ గారికి, అదేవిధంగా పోలీస్ శాఖకి అందరికి కూడా ఇది మన కాలాసలు ఇటువంటి సాంప్రదాయం. ట్రాక్టర్లు కాల్చుకోకపోతే రేపు వామి ఇక్కడ పక్కనే ఉంచండి. ఈ వామి కాలుంటే ఇంకొక వామి, ఇంకొక ఆమె కాలుంటే ఊరు. అంటే ఎవరినో ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో భయపిస్తే, ఒక బీసీ నాయకుని భయపిస్తే భయపడిపోతారు అనుకుంటున్నావా? భయపడే ఉంటే ఎప్పుడో భయపడిపోయి ఉంటారు. ఈరోజు ట్రాక్టర్ కాల్చినావు, రేపు ఇంకా నీ మాట వినకపోతే కోత కూడా పైరు కూడా కొనిళ్ళు అబ్బాయిని, పైరు కూడా కొనిళ్ళు అంట. అప్పుడు అందరూ వచ్చి ఆ పైరుని తీసుకురావటం జరిగింది. మీడియా సోదరులు చేతులెత్తి దండం పెడతాన్నా. ఎక్కడిది ఈ అరాచకం? పైరు నీ గిను ఉంటుంది, నా గిను ఉంటుంది. ప్రతి రైతు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా? ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తున్నది. కైల్లో కూడా పైరు కోసి రానిపోతే దాన్ని అందరూ వచ్చి పోలీసుల దగ్గర పెట్టుకుని కొయ్యి పెట్టడం జరిగింది. అంటే నీ ఉద్దేశం వినకపోతే మనుషులు కూడా రేపు పెట్రోల్ బస్సు కాల్చేస్తావా? మనం ఏ దేశంలో ఉండం? మనం ఏ కల్చర్ నేర్పిస్తుంది మనకు? ఈ రాజకీయం అనేది ఎలక్షన్ రోజు దాకా ఉండాలి. కానీ ఇటువంటి అరాచకాల కాలాసల్లో
జనాలు భయపడతారంటే ఇది భయపడరు. ఇది ఇక్కడ మంచితో దండం పెట్టుకోవాలి, కాలు చేతులు పట్టుకోవాలి. నీ ఎంత చూసేస్తాను, నేను చంపేస్తానంటే ఎవరు కూడా అది ఏ పార్టీ అయినా కూడా స్వీకరించదు. దీన్ని సీరియస్గా ఖండన చేసి దీన్ని ఎన్నికల కమిషన్ గారు పంపిస్తున్నాం. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి రేపైనా సరే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఏదో ఒకటి మళ్ళీ ఇంకొక మార్గం ఎత్తుకుంటారు. అతనికి ఏమైనా జరిగితే, ఆ కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి వాళ్ళ ఫ్యామిలీనే ఈరోజు బాధ్యత తీసుకోవాలి. పెద్ద సుబ్రహ్మరెడ్డి, గోపాల్ రెడ్డి వాళ్ళు రాజకీయం చేసినారు, కానీ ఇటువంటివి చేసింది లేదు. ఎవడన్నా తప్పు చేసి ఇటువంటి దానికి ఎవడన్నా వ్యతిరేకంగా ఉండి ఓడేదన్నా ఉంటే వాడిని పిలవనంపించుకొని మాట్లాడుకొని ఉండారే కానీ ఇటువంటి దుర్మార్గాలు మాత్రం వాళ్ళు చేయించలేదు. చేసేవాడిని కూడా దబాయించేవాళ్ళు. అయ్యా జరిగితే మాకు జరుగుతుంది, మీకు అనవసరం, మీకు వెళ్ళా మీరు ఫ్యాక్టరీ అంటే నోరు లేనిది ఎవరు లేరు, కాల్చినారు. మనుషులు చేస్తే ఎవరు దిక్కు? 7 మంది అక్కలు తిన్నాడు. నడుగో నేను నాది కూడా ఉంటున్నా. ఆయన ఉన్న రోజు నాకేం లేకుండా ఊర్లో ఉండేదే ఇప్పుడే కాదు, ఫస్ట్ లో నుంచి కూడా అంతే. అప్పుడు కూడా బొమ్మలు పెట్టుకుంటే మీరు మాకు ఓటు వేయటం లేదు, ఇదే మా నెల అయినారు. అప్పట్లో కూడా ఇదే పొజిషన్ అప్పట్లో కానీ ఉంటే ఇంత దాకా